సంఘ కాపరి, మూడవది ప్రజలు, సంఘస్థులు. ఈ మూడు కలిసి ఉంటేనే నేను లేకపోయినా మీకు ఉపయోగం లేదు, మీరు లేకపోయినా నేను ఉపయోగం లేదు, యేసయ్య లేకపోతే అసలు ఉపయోగమే లేదు. ఆలోచించినప్పుడు అంటున్న మాట. దీని అపోస్తలుడు చక్కగా మాట్లాడుతూ వచ్చేటని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం నుంచి 29వ వచనం చదువుకుందాం. జాగ్రత్తగా క్షుణ్ణంగా చదువుకుందాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన ఎవరికైనా మనం అంటే కుమారుడు మనకి ఏమై ఉన్నాడు? బాబాయ్ ఉన్నాడు, నాన్నయ్య ఉన్నాడు, మన తండ్రి ఉన్నాడు. ప్రజల విశ్వాసం ద్వారా అంటే అర్థం ఏంటి? విశ్వాసం అంటే అర్థం ఏంటి? నమ్మకం, కాన్ఫిడెంట్ ఉండాలి. నమ్మానంతే. నమ్మితే ఏమైపోయినా మనము దేవుని పిల్లలు అయిపోయిన వారుగా ఉన్నాం. అంటే ఇప్పుడు ఎవరు ధరించుకున్నాం మనము? తండ్రిని. అర్థమవుతుందా? మళ్ళీ చదువుకుందాం, చదువు. యేసుక్రీస్తునందు మీరందరూ అంటే అక్కడ ఎవరున్నారు? సంఘంలో విశ్వాసులు అందరూ ఉన్నారు. అందరి గురించి మాట్లాడుతున్నాడు. పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనందరి సంఘంలో అందరితో మాట్లాడుతాం. మనందరికీ ఆయన యేసయ్యమైనాడు, మనకి తండ్రి ఉన్నాడు, ఫాదర్ అయి ఉన్నాడు. చూసావా? ఇప్పుడు తండ్రి ఎవరు చూస్తాడు? ఇప్పుడు పిల్లలను చూస్తాడు. హల్లెలూయా. ఆ తండ్రి ఎప్పుడు మనతో మాట్లాడతాడు లేదా? తండ్రిని మాట్లాడతాడంటే మన గుణలక్షణాలను చూసి, మన స్థితిని చూసి చక్కగా తండ్రి అయిన అనుభవం కలిగినాడు కాబట్టి పిల్లలు ఏం చేస్తాడు? అనుభవం నడిపించబడినగాక. 40 దినాలు అలా ఉండాలి. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నేను సంఘంలో బలపరిచేవాడు ఉండటానికి 40 దినాలు మాస్టింగ్ స్పేస్ మరి ఉపవాస ప్రార్థన జరిగిస్తున్నవి. కానీ ఇంటికాడ చేసుకోలేవు, ఇంత చేసుకోలేవు. మందిరానికి వస్తే తండ్రి అయిన దేవుడు అంటున్నమాట, నిన్ను దర్శించి బలపరచబడునుగాక. ఏం మాట్లాడుతూ చదువుకుందాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని బిడ్డలుగా ఉన్నాం. ఎక్కడంట? క్రీస్తులోనికి. ఏం చేస్తాడు మనము? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఎవరు ధరించుకోరండి ఇక్కడ అన్నమాట. క్రీస్తులోని మీరు బాప్తిసం పొంది ఎవరు ధరించుకున్నప్పుడు మనము యేసుని ధరించుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు నేను ఉన్నానండి, ఏం ధరించుకున్నా? నేను అయితే ఉత్తరాలని ఏం ధరించుకున్నా? బట్టలో, గొడ్లో, గొడ్లు ధరించుకున్నాం. మన భాషలు అంట నాకు గొడ్డలారంట. గొడ్లంటే బాగా బుద్ధివారా? బుద్ధి మాట చెప్తున్నాం. మీరు చెప్పండి మీ భాషలో, పరిభాషలో.